నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. రాజకీయం అంటే ఏంటి? ప్రజలకు సేవ చేయడం, విలువలు కాపాడటం. అవునా? కానీ మన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నాయకుల రూటే సపరేటు. ఒక ఆయనేమో ఏకంగా మున్సిపాలిటీకి పన్ను కట్టకుండా అధికారులనే బెదిరిస్తాడు. ఇంకొక ఆయనేమో మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా బహిరంగంగా హగ్గుల కోసం వెంటపడతాడు. అంటే ఒకరిది చెత్త రాజకీయం అయితే మరొకరిది చిల్లర రాజకీయం. అహంకారం నెత్తికెక్కితే కాంగ్రెస్ నేతలు ఎలా ప్రవర్తిస్తారు? అసలు ఈ హస్తం నాయకులకు ఏమైంది? ప్రజల నుంచి వస్తున్న ఈ తీవ్ర వ్యతిరేకత పార్టీని ఎటు తీసుకెళ్తోంది? ముందుగా మనం ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ వెళ్దాం. అక్కడ ఖతౌలి మున్సిపాలిటీ పరిధిలో జమీల్ అన్సారీ అనే ఒక గొప్ప కాంగ్రెస్ నేత ఉంటారు. ఆయన సకల సౌకర్యాలు అనుభవిస్తారు, కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను మాత్రం కట్టరు. ఏకంగా 4 లక్షల రూపాయలు బకాయి. మున్సిపల్ అధికారులు పాపం సోమవారం ఆయన ఇంటికి వెళ్లి అయ్యా పన్ను కట్టండి అని అడిగితే మన నాయకుడిలోని అహంకారం నిద్రలేచింది. అధికారులను దూషించి దౌర్జన్యం చేసి పంపించేశారు. కాంగ్రెస్ అంటేనే రాచరిక రక్తం కదా, పన్నులు కట్టడం ఏంటి? అసలు అధికారులకు అంత ధైర్యం ఎక్కడిది? కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మన మున్సిపల్ సిబ్బందికి కూడా మండింది. మంగళవారం 3 పెద్ద ట్రక్కుల నిండా స్వచ్ఛమైన చెత్తను తీసుకొచ్చి డైరెక్ట్ అన్సారీ ఇంటి ముందే కుమ్మరించేశారు. ఆయన ఇంటిని మినీ డంపింగ్ యార్డ్గా మార్చేశారు. నువ్వు పన్ను కట్టకపోతే నీ ఇల్లు చెత్తకుప్పే అన్నట్టుగా షాక్ ఇచ్చారు. అధికారులు లాఠీచార్జ్ చేసినా, పోలీసులు అదుపులోకి తీసుకున్నా ఆ చెత్త వాసన మాత్రం అన్సారీ అహంకారాన్ని దించేలా ఉంది. పన్ను కట్టమంటే దౌర్జన్యం చేయడం ఏ సంస్కృతి అన్సారీ గారు? సరే, యూపీలో చెత్త పాలిటిక్స్ అంటే కేరళలో కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలిప్ మరో అడుగు ముందుకేశారు. తిరువనంతపురంలోని కేపీసీసీ ఆఫీస్లో మీటింగ్ జరుగుతోంది. కొత్తగా గెలిచిన మహిళా ఎమ్మెల్యే బిందు కృష్ణ అక్కడికి వచ్చారు. మర్యాదగా పెద్దాయన కదా అని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి కలిపారు. కానీ ఈ ముసలి నాయకుడికి ఏం బుద్ధి పుట్టిందో ఏమో, ఆమెను బలవంతంగా హక్ చేసుకోవడానికి ప్రయత్నించారు. పాపం ఆమె వద్దని వారిస్తున్నా, అసౌకర్యంగా ఫీల్ అవుతున్నా బలంగా చేతులు పట్టుకొని మీద పడ్డానికి చూశారు. ఎలాగోలా ఆమె విడిపించుకొని వెళ్లిపోయారు. ఏంటండి ఫిలిప్ గారు, ఇదేనా మీరిచ్చే మర్యాద? ఒక మహిళా ఎమ్మెల్యే బహిరంగంగా అందరి ముందు వద్దు అని చెబుతున్నా అలా మీద పడటం ఏంటి? మీ ఇంట్లో మహిళల పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తారా? కేరళ లాంటి అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయడం చూస్తుంటే కాంగ్రెస్ నాయకులకు మహిళల పట్ల కనీస గౌరవం లేదని అర్థమవుతోంది. దీనిపై మహిళా హక్కుల కార్యకర్తలు నిప్పులు చెరుగుతున్నారు. ఈ 2 ఘటనలు చూస్తే మనకొకటి క్లియర్గా అర్థమవుతోంది. కాంగ్రెస్ నాయకులకు అధికారం ఉన్నా లేకపోయినా మేము అందరికంటే పైన అనే ఫీలింగ్ పోవడం లేదు. ఒకవైపు పన్నులు కట్టరు, అధికారులు అడిగితే కొట్టడానికి వెళ్తారు. మరోవైపు మహిళా ప్రతినిధులను కూడా మర్యాదగా చూడరు. విమర్శకుల వాదన ఏంటంటే ఇలాంటి చెత్త పనులు చేయడం వల్లే ప్రజల్లో కాంగ్రెస్ అంటే నెగటివిటీ పెరుగుతోంది. ప్రజల కోసం పోరాటం చేయాల్సిన నేతలు ఇలా పన్నులు ఎగ్గొట్టడానికి, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి టైం కేటాయిస్తే దేశాన్ని ఎవరు కాపాడతారు? పార్టీ అధిష్టానం ఇలాంటి వారిని కేవలం హెచ్చరించి వదిలేయడం వల్ల వీరు ఇంకా రెచ్చిపోతున్నారు. ఫైనల్ గా కాంగ్రెస్ నేతలకు ఒక్కటే మాట: అధికారం శాశ్వతం కాదు, ప్రజల గౌరవం అంతకంటే ముఖ్యం. పన్నులు కట్టకుండా దౌర్జన్యం చేస్తే ఇంటి ముందు చెత్త పడుతుంది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే సోషల్ మీడియాలో మీ పరువు బజార్న పడుతుంది. ఇదా మీరు ప్రజలకు చూపిస్తున్న ఆదర్శం? యూపీ నుంచి కేరళ దాకా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఈ విన్యాసాలు చూస్తుంటే వీళ్ళు పార్టీని బాగు చేయడం కాదు కదా, ఉన్న పరువును గంగలో కలిపేలా ఉన్నారు. మరి మీరేమంటారు? మున్సిపల్ అధికారులు అన్సారీ ఇంటి ముందు చెత్త వేయడం కరెక్టేనా? ఆ ఎమ్మెల్యే బిందు కృష్ణ పట్ల చెరియన్ ఫిలిప్ ప్రవర్తనపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.